వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ములక్కాయ పచ్చిశనగపప్పు కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కూర. దానికి కావాల్సిన ములక్కాడలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు నేను ముందే నానబెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్కి పెట్టానండి. ఇలా ఉడికింది. ఈ ములక్కాయలో కూడా విటమిన్స్ ఉంటాయండి. అసలు చాలా మంచిదండి ములక్కాయ కూర. ఇలా ట్రై చేయండి ములక్కాయ పచ్చిశనగపప్పు కూరతో. నానబెట్టుకొని ముందు కుక్కర్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. మనం ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర కూడా వేగాలి. పచ్చిశనగపప్పు నేను ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఒక విజిల్స్కి పెట్టుకున్నాను. తర్వాత ములక్కాడలు వేసుకున్నాను. ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ములక్కాడలు ఫ్రై అయితే చక్కగా మనం మటన్ కర్రీ లాగా ఉంటుందండి. తీసి కలుపుకొని చూసుకొని ఇలా చక్కగా మగ్గిపోవాలండి. చక్కగా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. చక్కగా అలా మగ్గంగానే ముందుగా నానబెట్టుకొని విజిల్ పెట్టుకుని పచ్చెనపప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు వేసుకొని కలిపేసుకోవాలి. నేను ఇందాక గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసుకున్నానండి. అది ఈ కర్రీకి సరిపోయిన కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఈ కారం కూడా కలిపేసుకొని ఇందాక మసాలా నూరుకున్న పేస్ట్, గసగసాల పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకున్నానండి. పచ్చెనపప్పు నేను ఇందాక నానబెట్టుకున్న నీళ్ళు ఆ వాటర్ ఉన్నాయండి, అవి వేసుకుంటున్నాను. అవి పారబోయే అవసరం లేదండి. కూరలో వేసుకుంటవే విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇలా వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేవో చెక్ చేసుకోవాలండి. సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మాకు కొంచెం తగ్గిందండి. నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్. ఒక విజిల్ పెట్టి 2 విజిల్స్కి పెట్టుకుంటామేనండి. 2 విజిల్స్ అవ్వగాక తీసి మూత తీసి చూసుకుంటామేనండి. పచ్చెనపప్పు ఉడకపోతే ఇంకో విజిల్స్ పెట్టుకోవచ్చండి. మాకైతే ఇక పచ్చెనపప్పు చూపిస్తున్నాను చూడండి. పచ్చెనపప్పు ఉడికిపోయింది. అలా మెత్తగా ఉడికిపోయిందండి పచ్చెనపప్పు. అంతేనండి. చివరిగా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి. ములక్కాయ పచ్చెనపప్పు కూర రెడీ అయిపోయిందండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.